బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోక్సో కేసుపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ భగీరథ్ తప్పు చేశాడని బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అసలు తప్పు చేశాడా లేదా అని నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేశారని, నిజాలేంటో సిట్ విచారణలో తేలుతుంది అని అన్నారు. ఇవాళ బండి భగీరథ్ కేసు వివరాలు డీజీపీ పోలీసుల నుంచి సమాచారం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. భగీరథ్పై ఫిర్యాదు చేసి చాలా రోజులైంది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదని సీఎం అడిగారు. భగీరథ్ కేసులో కుట్ర జరిగిందా, తప్పేంటి అనేది సిట్ చెప్తోందని, తన కొడుకైనా సరే మరెవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాలని ఇప్పటికే బండి సంజయ్ తెలిపారు. పోక్సో కేసు కింద బండి సంజయ్ గారి కొడుకు పైన కేసు అయింది. అసలు ఇది కుట్రనా లేక వాస్తవం ఇది కేసు అయిందా, ఇది తప్పు జరిగిందా, ఈ ఎస్ఐటిఓలు మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అయితే పెడతారు. బండి సంజయ్ గారు రిజైన్ ఇవ్వాలని ఒక అంశం లేబడుతున్నారు. రిజైన్ ఎందుకు ఇవ్వాలి? బండి సంజయ్ గారు ఒకవేళ ఎంక్వైరీ జరగకూడదు, నా కొడుకు అమాయకుడు చెప్తే ఆ విధంగా మీరు డిమాండ్ చేయొచ్చు. ఎంక్వైరీ జరుగుతుంది, పక్కా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ బండి సంజయ్ గారు కొడుకు తప్పు చేస్తే శిక్ష కూడా తప్పు 100% ఉంటుంది. దానికి బండి సంజయ్ గారు గాని ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు గాని అడ్డు రారు.